శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి, ఆత్మకూరు ఆర్వో మధులత హెచ్చరించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో జరిగిన టీడీపీ నాయకుల వర్గ విభేదాల వల్ల ఇరు వర్గాలు కొట్లాడుకోవడంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ, ఆర్టీఓ ప్రత్యేక పోలీస్ బలగాలతో నాగుల వెల్లటూరులో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కోటారెడ్డి మాట్లాడుతూ, ఈ గొడవ రెండు పార్టీల మధ్య జరిగిన గొడవ కాదని టీడీపీలోని ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవ అని అన్నారు. టీడీపీలో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, మరో వర్గం వేలూరు కేశవ్ చౌదరి వర్గాల మధ్య గొడవని అన్నారు. ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో కొట్టుకున్నారని సమాచారం రావడంతో బలగాలతో గ్రామానికి చేరుకున్నామని అన్నారు. ఇక్కడ ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎటువంటి గొడవలకు ఆస్కారం లేకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. ఈ గొడవలపై మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, ఫిర్యాదులైతే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను రిటర్నింగ్ ఆఫీసర్ ఆత్మకూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ రోజు మనకు చేజర్ల మండలంలోని నాగుల వెల్టూరులో ఒకటే పార్టీ అంటే టీడీపీకి సంబంధించిన ఒకటే పార్టీలో రెండు వర్గాల మధ్య రెండు గ్రూప్స్ మధ్య గొడవ జరగడం వల్ల కొంచెం ఇక్కడ ఇష్యూ జరిగింది. అయితే ఇది వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ అనడం ఏమాత్రం వాస్తవం లేదు. సో మనకి ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడే టైంకి మన పోలీస్ పర్సనల్ వచ్చి సిచ్యువేషన్ అంతా కంట్రోల్ చేశారు. సో అంతకు మించి అయితే ఏం జరగలేదు. ఇక్కడ ఎంసీసీ వైలేషన్ కానీ లేదా రెండు గ్రూపుల మధ్య రెండు పార్టీల మధ్య ఇది ఘర్షణ అని తెలపడంలో ఏమాత్రం వాస్తవం లేదు. సో సిచ్యువేషన్ అయితే ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఈరోజు ఈ నాగుల వెల్లటూరు చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో చిన్న ఘర్షణ వాతావరణము ఈ విలేజ్లో జరిగింది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది టీడీపీ వైసీపీ అయితే కాదు. విత్ ఇన్ టీడీపీలోనే రెండు గ్రూపులుగా ఉండి దాంతో తగాదా చిన్న ఘర్షణ జరిగింది. వాళ్ళ భేదాభిప్రాయాలతో పార్టీలో టీడీపీ పార్టీనే రెండు గ్రూపులు భేదాభిప్రాయాలతో జరగడం జరిగింది. ఈరోజు మార్నింగ్ మన టీడీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ రామనాయుడు గారు వాళ్ళు, తర్వాత ఈ మన ఎక్స్ఎమ్మెల్యే గారు కొమ్మి లక్ష్మీనాయుడు గారు రావడం జరిగింది. దీంట్లో భాగంగా రవీంద్రనాయుడు అని వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడం జరిగింది. అది వాళ్ళు టీడీపీలో జాయిన్ అయ్యి వాళ్ళు మామూలుగానే టీడీపీలో ఈరోజు జాయిన్ అవుతారని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. దాని మీద వీళ్ళు ఇక్కడికి రాకుండా ఈ గ్రూప్ ఇంటి దగ్గర రాకుండా అక్కడికి పోవడము అనే దాని మీద చిన్న ఇద్దరి మధ్యలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ఇమీడియట్ గా పోలీసు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము రావడం జరిగింది సిబ్బందితో. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేదు, ప్రశాంతంగానే ఉంది. తర్వాత దీని మీద వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే ఆ రిపోర్ట్ ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. అది వాస్తవంగా అయితే ఇది ఎలాంటి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు. చిన్న ఇద్దరి మధ్యలో రెండు గ్రూపులు అంటే విత్ ఇన్ పార్టీ గ్రూపులో టీడీపీలనే రెండు గ్రూపులలో తగాదా జరిగింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీద బేస్ చేసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. పోలీస్ పికెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కూడా చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఎలాంటి శాంతి భద్రత సమస్య అయితే ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలు ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అది మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. చట్టపరంగా శాంతి భద్రతలకు విఘాతం కలగజేస్తే చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. అందుకని ప్రశాంతంగా ఉండాల్సిందిగా మా విజ్ఞప్తి. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని ఎలక్షన్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి రేపు మండే జరగబోయే ఎలక్షన్లో ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని ప్రశాంతంగా వాళ్ళకు ఉండాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి భద్రతలు విఘాతం కలగజేస్తే మాత్రం సీరియస్ చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.
పోలీసు పికెట్ ఏర్పాటు చేసాం ఆల్రెడీ. ఇప్పుడు రూట్ మార్చ్ కూడా చేస్తాం. మన ఇన్స్పెక్టర్ సంఘం సిఐ గారు రవినాయక్, ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రాబ్లం లేకుండా చేస్తాం.